ఆన్లైన్లో సర్టిఫికెట్లు పెట్టి మీరు కాల్ఫర్ చేయండి దొంగయ్యా కరెక్టా కాదా అని. చేశారా? ఆడే సర్టిఫికెట్ తెచ్చాడో ఎవరికి తెలీదు. ఆడు గోడింబెళ తెచ్చాడా, గోళీలు తెచ్చాడా, ఒంగుళ్ళు దుగుళ్ళు తెచ్చాడా, ఏం తెచ్చాడు? బ్రిడ్జ్ తెచ్చాడా? సిగ్గుపడకుండా తండ్రి కొడుకులు ఇద్దరు మాట్లాడుతున్నారు. పేకాట అంట, ఆడెవడం మాట్లాడుతున్నాడంట, ఈడవడం మాట్లాడుతాడు. ఎస్, మళ్ళీ చెప్తున్నా, బ్రిడ్జ్ అనేటువంటి ఆట పేకాట కూడా మీకు అర్థం కాదేమో, రమ్మీ కూడా బ్రెయిన్ గేమే. చట్టం చూసుకోండి ఒకసారి. నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ నాయుడు గారు, ఎవడైతే నా గురించి వాగాడో వాళ్ళందరికీ చెప్తున్నా, చట్టాలు చూసుకోండి. బ్రిడ్జ్ అనేది కాదు, రమ్మీ కూడా బ్రెయిన్ గేమే. పేకాట ఆడేటువంటి 13 ముక్కల ఆట రమ్మీ కూడా బ్రెయిన్ గేమే. దాని డబ్బులతో ఆడితే మాత్రమే నేరం. మరి దాంట్లో ఇవ్వండి. రమ్మీలో జోకర్ ఉంటుంది, బ్రిడ్జ్లో జోకర్ ఉండదు. జోకర్ లేకుండా నలుగురు ఆడతారు, నలుగురు మాత్రమే ఆడతారు బ్రిడ్జ్ అంటే. రమ్మీ అనుకోండి, ఒక సెట్ అయితే ఇద్దరు ఆడతారు, 4 సెట్లు అయితే ఇంకెక్కువ మంది ఆడతారు, 3 సెట్లు అయితే ఇంకెక్కువ మంది ఆడతారు. ఆటగాళ్ళని బట్టి సెట్లు పెరుగుతాయి, ప్యాక్ సెట్లు. జోకర్లు ఉంటాయి రమ్మీలో. జోకర్ లేకుండా ఆడే ఆట బ్రిడ్జ్. డాక్టర్లు కూడా తగు మాత్రం తాగితే మద్యం మంచిదని చెప్తారు. మరి అన్ని చోట్ల రేషన్ కార్డు పెట్టి సెక్రటరియట్లో అన్ని చోట్ల కూడా మీరు ఒక్కొక్క పెగ్గు పెట్టండి, తప్పే ఉంది. అంటే మీరు అంటున్నారుగా బ్రిడ్జ్ అనేది బ్రెయిన్ గేమ్ అని, డాక్టర్లే చెప్తున్నారు కదా. ఎస్, బ్రిడ్జ్ అనేది పేక మొక్కలతో, జోకర్ లేకుండా పేక మొక్కలతో ఆడే ఆట బ్రిడ్జి. బ్రిడ్జికి మీరు ఉద్యోగం ఇస్తామని మీ లిస్టులో పెట్టారా లేదా? 50 చిల్లరదో 56 ఎంత ఉందండి, ఆ లిస్ట్ తేలేదా మనం? స్పోర్ట్స్ కొత్తగా చంద్రబాబు నాయుడు వచ్చి కొన్ని కొత్త స్పోర్ట్స్ కోటా ఇచ్చారు కదా, ఏ ఆటలకు ఉద్యోగాలు ఇస్తామని. జియో నెంబర్ 4 47 ఉంటుంది చూడండి ఒకసారి. మొత్తం ఉంటే ఓపెన్ చేయండి, మొత్తం కాకుండా మొత్తం జియో ఉందా? ఇంకా ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, కేసులు కడతాం. నా మీద కూడా నేను 2వ ముద్దాయిగా శ్రీకాకుళం జిల్లా బోర్జ్ అనే పోలీస్ స్టేషన్లో నేను పేకాట అని తప్పుడు ప్రచారం చేశారన్న. ఎవడైతే కేసు కట్టాడో పోలీసు, రేపు నువ్వు పశ్చాత్తాపడే రోజు వస్తుంది. సబ్ ఇన్స్పెక్టర్ గారు, నువ్వు పేరు నాని మీద కేసు కట్టినందుకు పశ్చాత్తాపడే రోజు వస్తుంది. ఖచ్చితంగా వస్తుంది. ఎందుకని? నేను పేక మొక్కలతో నువ్వు టీచర్ ఉద్యోగాల నియామకానికి అది కోటాలో పెట్టారని నేను అన్నందుకు ఒక ఆడపిల్ల యూట్యూబర్ నా వీడియోని ప్రదర్శించిందంట, నేను 2వ ముద్దాయినంట. ఖచ్చితంగా అనుభవిస్తారు మీరు, చెప్పాల్సి వస్తుంది మీరు కోర్టుకి. బ్రిడ్జ్ అంటే పేకలతో ఆడతారా, పేకలతో కాకుండా ఇంక దేనితో ఆడతారా? జియో నెంబర్ 47లో 40వ ఆట బ్రిడ్జ్ అనేది. బ్రిడ్జ్ దేంతో ఆడతారు? చాట్ జీపీలో కొట్టండి, చాట్ జీపీలో కొట్టండి, గూగుల్లో కొట్టండి, ఏం వస్తుంది? యూట్యూబ్లో కొట్టండి. బ్రిడ్జ్ దేంతో ఆడతారు? మీరిచ్చినటువంటి ఆటల లిస్టులో, లోకేష్ నాయుడు గారు, మీరిచ్చినటువంటి ఆటల లిస్టులో బ్రిడ్జ్ అనేది ఉందా లేదా? మీ నాన్నగారు మీరు చెప్తున్నారు బ్రిడ్జ్ అంటే మేధస్సు గేమ్ అని. రమ్మీ కూడా మేధస్సు గేమే. ఆఖరికి 3 ముక్కల ఆట కూడా మేధస్సు గేమే. ఏదైనా డబ్బులతో ఆడినంత వరకు చట్టాలు చెప్తున్నాయి. ప్లేయింగ్ కార్డ్స్ డబ్బులు లేకుండా అన్ని మేధస్సు గేమ్లు, బ్రెయిన్ గేమ్స్ అన్నీ కూడా డబ్బులతో ఆడితే నేరం అని చెప్పి చట్టాలే చెప్తున్నాయి. మరి అవన్నీ ఆడింటికి పెడతారా? సిగ్గుపడకుండా బొకాయింపు. మళ్ళీ కేసులు కడితే దడుస్తామా? ఏమంటే బూర్జి ఎస్ఐ గారు దడుస్తామా? శ్రీకాకుళం ఎస్పీ గారు నా మీద కేసు కట్టించావు కదా, దడుస్తాం అనుకున్నావేంటి? మళ్ళీ చెప్తున్నా, బ్రిడ్జ్ అనేది 52 జోకర్ లేకుండా పేక మొక్కలతో ఆడే ఆట.
నలుగురు కలిసి ఆడతారు. ఆ జీవోలో బ్రిడ్జ్ ఎంత ఉంది, ఎన్నోది ఉందండి ఏమండి, పెద్ద చేయండి దాన్ని. 40 ఆట కేటగిరీ బి డిసిప్లిన్స్లో 40ది బ్రిడ్జి. తప్పు అన్నారుగా, ఏం తప్పు? మీ ఇష్టం వచ్చిన వాళ్ళు యూట్యూబ్లో కొట్టండి, గూగుల్లో కొట్టండి, చాట్ జీపీటీలో కొట్టండి. బ్రిడ్జు, రమ్మి వీటిని పేక ముక్కలతో ఆడతారు. దేంతో ఆడతారు? కొత్తగా ఏమైనా కనిపెడతారండి మీరు? వీళ్ళు క్రీడా సంఘాలు ఏంటి అంటే ఈ తోతాపూరి క్రీడా సంఘాలు. ఎవడన్నా నిజంగా రీసెంట్గా ఆటల్లో ఆడి ఆడి ఏదోటి సాధించినోడిని ప్రెసిడెంట్గా పెట్టుకుంటే పోన్లే నిజంగా క్రీడాకారుడు అనుకుంటారు. ఏ రోజు జూడా ఆడినోడిని, ఏ రోజు కరాటే ఆడినోడిని, ఏ రోజు క్రికెట్ ఆడినోడిని వీళ్ళందరూ కూడా ప్రెసిడెంట్గా పెట్టి వీళ్ళేమో ఆటగాళ్ళని ఉద్ధరిస్తారంట. సమాజాన్ని నమ్మంటారు వీళ్ళు. మరి జీవో 447 ఎందుకు ఇచ్చారు? ఏప్రిల్ 19వ తారీఖున ఆ 4 నెంబర్ జీవో 47 నెంబర్ జీవోని డిఎస్సి పూర్తవ్వంగానే, నియామకాలు పూర్తవ్వంగానే ఎందుకు రద్దు చేసి జీవో 56 ఇచ్చి తాళం వేశారు? ఈ క్రీడా సంఘాలని దొంగ సర్టిఫికేట్లు కాదని ఎవరు చెప్పాలి? ప్రభుత్వం ఏమైనా ఎంక్వైరీ చేసిందా? ఎవడన్నా ఎంక్వైరీ చేశాడా? ఎంక్వైరీ చేయాలి కదా. పార్టిసిపెంట్లకి టీచర్లు ఉద్యోగాలంటే ఏమైనా సాధిస్తే ఇస్తారు, కానీ పక్కన కూర్చుని నీళ్ళ బాటిల్ అందించేవాడికి, బాల్ అందించేవాడికి టీచర్లు స్పోర్ట్స్ కోటానా?